ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. సింహరాశి. సింహరాశి వారికి ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు మరి వార ఫలాల్లో ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఎక్కువ శాతం, అంటే ఇంచుమించుగా 70% అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి. కేవలం 30% మాత్రమే ఒడిదుడుకులు అనేవి కానీ, తర్వాత ఇంట్లో ఉండే వాతావరణ విషయంలో కానీ చికాకులు ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పొందటంలో, కీర్తి ప్రతిష్టలు ఆర్జించటంలో, ఇలా ఏ విషయంలో అయినా సరే బయట మాత్రం కొంత వీరికి మానసిక ఆనందాలని కలిగించే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కనుక కొంత ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత అన్నట్టు ఇంట్లో ఉండే వాతావరణం మనని కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే జరగచ్చు. ఇటు పిల్లల ద్వారా అయితేనేమి, మరి జీవిత భాగస్వామి ద్వారా అయితేనేమి, ఇంట్లో మన మీద ఆధారపడి ఉన్న పెద్దల వల్ల అయితేనేమి, కొంత చికాకులు మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కూడా బయట మాత్రం మనం చేసే ఏ రంగంలో అయినా, ఏ వృత్తిలో అయినా సరే అక్కడ చాలా నిజాయితీగా మనం చేయాలనుకున్న పనులు చేయటం అనేది, ఇతరులకి సాధ్యం కాని పనులు కూడా ఈ వారం మీరు చాకచక్యంగా వాటిని పూర్తి చేసి ఔరా అనిపించగలిగే స్థితి అయితే కనుక సింహరాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారు ఈ వారం అంతా కూడా కొత్తగా ఏదైనా సరే ఇల్లులు, భూములు ఇలాంటివి ఏవైనా సరే తీసుకోవాలి అంటే కనుక దానికి సంబంధించిన విషయాల్లో కూడా మనకి ఎక్కువ మంచి జరగటం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అష్టమ శని అనేది సింహరాశి వారికి ఉంది కనుక అష్టమ స్థానంలో శని వల్ల కొంత ఆరోగ్య భంగం అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకానికి సంబంధించినవి కానీ, జీర్ణ సంబంధించినవి, తర్వాత నడుముకి సంబంధించినవి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఈ వారంలో మరింత ఎక్కువగా సింహరాశి వారికి అయితే కనుక కనిపిస్తుంది. సింహరాశి వారు ఇక ఈ వారంలో కొద్దిగా పార్ట్నర్షిప్కి సంబంధించిన వ్యవహారాల్లో ఎవరైనా కనుక ఉంటే, దానికి సంబంధించిన వ్యాపారాల్లో ఉంటే వారి విషయంలో మాత్రం, అంటే వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారు ఒకళ్ళొకళ్ళు కొంత అపార్థం చేసుకునే పరిస్థితులు ఈ వారం సంభవించవచ్చు. కనుక ఆ విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏదైతే ఈ వారం చివరి శుక్ర శని వారాల్లో వాహనాలు నడిపేప్పుడు కొంతవరకు సింహరాశి వారు జాగ్రత్తగా ఉండటం అనేది అనివార్యం. ఇక సింహరాశి వారు ఈ వారం అంతా కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది.